వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తనిఖీలు. కలెక్టరేట్ ముట్టడికి తరలిన ఏఐటియుసి శ్రేణులు. మందమరి మండలంలో పోలీస్ కళా బృందం ద్వారా అవగాహన కార్యక్రమం. నందికొట్కూరు మున్సిపాలిటీలో వైసీపీకి భారీ షాక్. కుమారి ఆంటీని కలిసిన బాలీవుడ్ నటుడు సోను సూద్. ఇక వివరాల్లోకి వెళ్తే డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డోన్లోని ఏరియా ఆసుపత్రి గురుకుల పాఠశాల మరియు పాతపేటలోని పాత ఆసుపత్రి పరిశీలనలో భాగంగా 100 పడకల ఏరియా ఆసుపత్రికి కావాల్సిన సదుపాయాలు మరియు మిషనరీ తెలుసుకున్నారు. ఎక్స్ రూమ్లు, ల్యాబ్, క్యాజువాలిటీ, డెలివరీ వార్డు మరియు డాక్టర్ల కొరత పరిశీలించారు. అక్కడ ఉన్న రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. గురుకుల పాఠశాలలో 480 మంది పిల్లలకు హాస్టల్, కిచెన్, డైనింగ్ హాల్, స్టూడెంట్స్ బెంచ్ మరియు నీటి సమస్యలు తెలుసుకుని త్వరలో పూర్తి చేస్తామన్నారు. పాఠశాలలోని పిల్లలతో మాట్లాడి భోజన సదుపాయాలు, నీటి వసతి ఎలా ఉన్నాయని తెలుసుకున్నారు. తదనంతరం పాతపేటలో ఉన్న ఆసుపత్రి భవనాన్ని మరియు పాత మున్సిపల్ భవనాన్ని ప్రభుత్వ ఆఫీసులకు ఉపయోగించుకునేలా చర్యలు చేస్తామన్నారు. పచ్చడి ఇస్తాం సార్. ఒకసారి పర్పస్ సర్వీస్ పర్పస్ అవ్వట్లేదు. కాంప్లెక్స్ బిల్డింగ్ హాస్పిటల్ కానీ ఇట్ నాట్ ఫుల్ ఎక్విప్ లేదు. డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, నేచర్ కానివ్వండి, ఇది కూడా షార్టేజ్ ఉంది. పార్కింగ్ కానీ నేను ఆయన తీసుకొని మాట్లాడి విత్ ఎక్విప్మెంట్ తీసుకొని కొంత మాట్లాడి ట్రై టు 1 month కోర్స్ కూడా ఫుల్ లోడ్ చేసి అయితే ఎక్విప్మెంట్ తెప్పించి కొంత ప్రజలకు అందుబాటులోకి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రకంగా పొద్దున్న లేడీ హాస్టల్ పోయినాం. అక్కడ వాడడం లేదు. అక్కడ ఎవరు రెస్పాన్సిబుల్ ఎవరు లేదు. దాని డిఫరెంట్ యాక్ట్ తీసుకుని చిన్నపిల్లలు కాబట్టి అంతా ఆడపిల్ల హాస్టల్ అంత రెస్పాన్సిబుల్ లేకుండా పనిచేస్తారు. కాబట్టి వాడడాన్ని వచ్చేసి సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఆడపిల్లలు బయటకు పోతే రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. రెస్పాన్సిబిలిటీ పడడం లేకుండా తొందరగానే స్టాఫ్ రిక్రూట్ చేసుకుంటూ మన షార్టెడ్ డాక్టర్ ఎందుకు రావట్లేదు డాక్టర్స్ సమ్ రీజన్స్ ఉంటాయి. అందుకని దాన్ని మనం రీప్లేస్ చేస్తారు. డాక్టర్ అయిపోతే కొందరు వేరే డాక్టర్ వేసి ఇబ్బంది లేకుండా చూస్తే ప్రయత్నం చేస్తాం. సో నేను సుమారు ఎప్పుడైనా మంచి డిస్కస్ చేసి వాళ్ళ ప్రాబ్లం డాక్టర్ చెప్పాను. నేను వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ ఏమైనా తక్కువనే వాళ్ళ స్టాఫ్ కానివ్వండి, లేదా మామూలుగా ఇన్పేషెంట్స్ ఫుడ్ సిస్టమ్ కానివ్వండి, రకరకాల సమస్యలు ఉన్నాయి. మీకు డిస్కస్ చేసి దాన్ని తొందరగా పులిసే మాట్లాడి తొందరగా 1 or 2 months దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటు వస్తా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. హైదరాబాద్లో కుమారి ఆంటీని కలిసిన బాలీవుడ్ నటుడు సోను సూద్. కుమారి ఆంటీతో సరదాగా కాసేపు మాట్లాడి సమయం గడిపిన సోను సూద్ Thank you. 8 minutes, sir. Okay, Harish. Welcome to Hyderabad.
Hello. Charlie, how are you doing? How are you? Thank you. Ram se. How are you doing? Ram se. इधर से अरे लेफ्ट को लोकल भाई Ram se. Hello, how are you? अरे राम से. How are you doing? कैसे हैं आप? All well. So nice to see you. Same here. So today I'm silence. So today please. No. 5 minutes. So now I'm with Kumari aunty. You know, we have heard a lot about her. She is a self-made lady. We talk about women empowerment. We talk about how everyone should work hard for the families. Kumari aunty is the best example. And all the people, all the ladies, all the women across the country, whoever is, going through tough times, she should be an example to follow, that how you can work hard and do good for the family. Kumari aunty जी कैसा लग रहा है आज आपको? अच्छे है, बहुत अच्छे। तो आज के वेज है नॉन वेज है कि दोनों है? पूरा आदमी है, पूरा है। वेज नॉन वेज दोनों है? क्या आदमी को भी बना दिया? थोड़ा हिंदी बहुत अच्छा है, कोई बात नहीं, आपका हिंदी बहुत अच्छा है। नॉन वेज है, वेज है, वेज है, नॉन वेज है। तो कुमारी आंटी के हाथ का वेज भी है, नॉन वेज भी है। मैं तो वेजिटेरियन हूँ। और कुमारी आंटी कितने का एक प्लेट? एक प्लेट वेज 80 रुपीस, वेज 80 रुपीस और नॉन वेज 120 रुपीस। 120 रुपीस। तो भैया मैं तो 80 रुपीस वाला कस्टमर हूँ। तो जो 80 रुपीस का वेजिटेरियन है, मेरे लिए कितने का डिस्काउंट है? फ्री। आज तो लॉटरी लग गया हमारा यार आंटी, कुमारी आंटी। अगर आप फ्री बोलोगे तो मैं हर रोज आएगा खाने के लिए, चलेगा? మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు, మీరు ఎంతో మంది కంటే ఎంతో మందికి. నేను మీకు అసలు ఎంత పెట్టినా తక్కువ అవుతుంది, ఎందుకంటే మీరు అంత మందికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి. నాకు కష్టం వచ్చినప్పుడు కూడా మీరు అలా ఫోన్ చేసి నాకు అలా ఓదార్పు చెప్పినప్పుడు కూడా నాకు సింగరేణి పరిధిలోని బొగ్గు క్షేత్రాలను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికి పట్టణానికి చెందిన ఏఐటీయూసీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి పరిధిలోని బొగ్గు క్షేత్రాలను సింగరేణికి కేటాయించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. మన బొగ్గు బావులు మన వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నిర్మించిన 4 బొగ్గు బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం వేలంపాటల ద్వారా ప్రైవేటు వారికి అప్పచెప్పే విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటీసీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మహాధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఆ ధర్నాకు మందమారు నుండి సుమారు 100 మంది మోటార్ సైకిల్ ర్యాలీ మీద ఇలా ధర్నాలో పాల్గొని ఆ ధర్నాను విజయవంతం చేయాలని చెప్పేసి ఏఐటీసీగా పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇలా అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇలా తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారమైన బొగ్గు బ్లాక్లను సత్తుపల్లి, శ్రావణపల్లి, KK6, కోయగూడ బ్లాక్ 3లను ఈరోజు ప్రైవేటు వారికి దారాదత్తం చేయాలని చూస్తూ ఉన్నది. ఈరోజు జాతీయ సంపదను ఇలా ప్రజలకు చెందాల్సిన ఆస్తులను ఈరోజు ప్రైవేటు అరవిందో కంపెనీ వేరే కంపెనీలకు ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా కమిషన్లకు కక్కుర్తుపడి ఈరోజు ఇలా బొగ్గు గల్లను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వాలు ఎన్నుకోబడ్డ దేనికోసం? ప్రజల సంక్షేమం చూడటానికి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, భారతదేశంలో ప్రభుత్వ సంఘం నెలకొల్పి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించి
భద్రత కల్పించవలసిన అవసరం ఉన్న ఈ ప్రభుత్వాలు ఎన్నికల తర్వాత కనీసం నెల 2 నెలలు కాకముందే ఈరోజు ప్రజలకు చెందాల్సిన జాతీయ సంపదను ఈరోజు ప్రైవేటు వారికి దోషపెడుతుందంటే ఇలా చిత్తశుద్ధి ఉందని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సింగరేణి క్రాస్ వర్కర్స్గా తెలియజేస్తూ ఉన్నాం, మా సింగరేణి బొగ్గు బాగులు మాకే ఇవ్వాలి. ప్రైవేటు వారికి ఇచ్చిన ఏ ఒక్కరిని కూడా కాంట్రాక్టుని ఏరియాలోకి వచ్చి బొగ్గు తవ్వకాలు వేస్తే అడ్డుకొని తరిమి కొడతామని చెప్పేసి సింగరేణి క్రాస్ వర్కర్స్గా తెలియజేస్తూ ఉన్నాం. స్వాములకోట మండలం నవరాల్లోను పిఠాపురం మండలం ఇరవాడ హైస్కూల్లో పెద్దాపురం మండలం దివిలి హైస్కూల్లోనూ ఏమాత్రం తినడానికి పని చేయకుండా వండుతున్న మధ్యాహ్న భోజనం పథకం తింటే కడుపులో నొప్పి వస్తుందని ఆవేదన చెందుతున్న పిల్లలు. నచ్చట్లేదా? చెప్పండి, గడ్డి చెప్పండి అమ్మా. పాడేయడానికి అది మీరు తినడానికే కదా పెట్టారు. బాగుంది ఏంటంటారు బాబు? మరి తినడానికి ఎందుకు పాడేయడానికి వెళ్తున్నారు? ఇది బాగోలేదా? రోజు ఇలాగే ఉంటుందా? రోజు ఇలాగే ఉంటుందా? ఈ రోజేనా? సరే, మరి మీకు ఆకలేస్తే మరి ఫుడ్ ఇంటికాడికి వెళ్తారా? మళ్ళీని ఇంకెళ్ళాలి లేవు, ఇక్కడ భోజనం సరిగ్గా ఉండదు. సరే, ఎందుకు నచ్చదు? మరి బాగుండరా? రాత్రి ఉంటే వండుకొని 5:30కి మళ్ళీ 5:30కి ఉడికిన తర్వాత అప్పుడు తెచ్చి ఇప్పుడు ఎత్తే మరి అలా తింటాము. కొంతమందికి ఉడుకు నొప్పి వామిటింగ్స్ అయిపోతుంది. అవునా? అందుకే తిన్నదాన్ని. ఒకసారన్నా తిన్నామని ఇప్పుడు వచ్చి రోజు ఇంటికి వెళ్ళి వస్తారా అందరూ కూడానా? ఎవరు తింటారా మరి ఇక్కడ? గుడ్లు తీసుకుని వెళ్ళిపోతారు, అందరూ వెళ్ళిపోతారు. ఎంతమంది తింటారు ఇక్కడ? మహా అయితే 2-3 తింటారు అంటే ఉన్నవాళ్ళు అందరూ గుడ్ల కోసమేనా? అక్క తింటారా? అంతర్గం మండలంలోని ఎంపీడీఓ ఆఫీస్ వద్ద నుండి టీటీఎస్ అంతర్గం వరకు చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మాన్యశ్రీ రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్సహ్ పాల్గొని మొక్కలు నాటడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందించడం సామాజికంగా మనందరి బాధ్యత. వాతావరణ సమతుల్యతను కాపాడడంలో చెట్లు చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి. ప్రస్తుత ఆధునిక ప్రపంచీకరణ నేపథ్యంలో వాతావరణ సమతుల్యతను దెబ్బతిని కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన సందర్భంలో చెట్లను పెంపొందించడం ద్వారా కాలుష్యాన్ని కొంతవరకు అరికట్టవచ్చని, తద్వారా ప్రాణవాయువును పెంపొందించుకోవచ్చని, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ కూడా చేపట్టాలని కోరారు. భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాహితం కోరుకునే నాయకుడు ఈ రాష్ట్రం పచ్చగా ఉండాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఇవాళ మా ఎంఆర్ఓ గారు చెప్పినట్టు వృక్షో రక్షిత రక్షిత అనే ఒక నినాదాన్ని సంకల్పంగా తీసుకొని అన్ని ప్రాంతాల్లో లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. మరి ఈరోజు అంతర్గాం మండలంలో అన్ని ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మరి డిస్టిక్ సంబంధించిన రెవెన్యూ ఆఫీసర్లు అందరితో కలిసి స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, రైతులు, ఉపాధి హామీ సంబంధించినటువంటి కార్మికులు అందరూ కలిసి ఈరోజు సమిష్టిగా మీడియా మిత్రులతో పాటు పోలీస్ అధికారులతో పాటు ఇవాళ ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి మొక్కలు నాటే కార్యక్రమం పెట్టాం. నేను మీ ద్వారా ఈ ప్రాంతంలో నివాసం ఉండే ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను, మీ ఇళ్లలో మొక్కలు నాటండి. మీ ఇంటి ముందు రోడ్లకు అడ్డం రాకుండా పెద్ద పెద్ద మొక్కలు నాటండి. పారిశుభ్రాన్ని చెత్త చెదారం లేకుండా చేసుకోండి. ఈ ప్రాంతంలో ఉన్న కాలుష్య రహిత ప్రాంతంగా మన ముఖ్యంగా రామగుండం ప్రాంతాన్ని చేయాలని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా. ఒక రాష్ట్రమే కాదు, పెద్ద పెద్ద జిల్లాలే కాదు, ప్రత్యేకంగా నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే మన ప్రాంతంలో ఓపెన్ కాస్ట్, అదే మాదిరిగా ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. చాలామంది మనము ఇలా కాలుష్యంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ కాలుష్య నివారణ ఇలా ఎలాంటి యంత్రం లేదు, ఎలాంటి మంత్రం లేదు, మందు లేదు. దానికి నివారణ కేవలం పర్యావరణాన్ని కాపాడుకోవడం, వృక్షాలను పెంచడం, పచ్చదనాన్ని పెంచడం.
మన ఆరోగ్యంతో పాటు ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకొని ఈ ప్రాంతంలో పర్యావరణాన్ని పెంచాలంటే ఇవాళ ఖచ్చితంగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి మరి దీంట్లో అందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అధికారులకు శుభాకాంక్షలు. రండి మంగారం అందరు రండి. మట్టి మట్టి కొంచెం దూరం పెడితే గారు ఈ చెట్టు అంటే ఓకే పిల్లలతో కూర్చోండి ఇంకోటి పెడదాం కింద పట్టుకోండి డిస్టర్బ్ అవుతుంది. ఓకే ఇదిగో అది కట్టు నిలవదండి కట్టరాండి. దుర్గా नामा लगाओ కూర్చోండి కూర్చోండి కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట గ్రామంలో ఆనుకుని ఉన్న ఊర చెరువు శ్రీ నూకాలమ్మ తల్లి ఆలయం పక్కన వాకింగ్ రోడ్ అని నిర్మించుకున్నామని గత వైసీపీ ప్రభుత్వ నాయకులు ఆ డబ్బులను తమ జోబులోకి వేసుకుంటున్నారంటూ ఆరోపణలు. జనసేన పార్టీ తరపు నుంచి నేను కూడా ఈ విషయంకై చాలా చింతిస్తున్నాం. ఇలాంటి విషయాలకి మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో స్పందిస్తున్నారు. అలాగే ఇక్కడ మన యనమల రామకృష్ణ గారు కూడా ఈ విషయంకై మీడియా మిత్రుల ద్వారా మాకు తెలియజేయడం జరిగింది. వాళ్ళు వచ్చి చెప్పగా ఇక్కడ ఊర చెరువుని వాకింగ్ ట్రాక్గా మార్చామని చెప్పారు. చెప్తే మేము వెళ్ళి చూడగా అక్కడ తుప్పలో డొంకలో తప్ప అక్కడ వర్క్ ఏమీ లేదు. ఈ వర్క్ పేపర్ల వరకే పరిమితమైంది, ఊర్లో నాయకుల వరకే పరిమితమైంది. జేబులో డబ్బులు వేసుకోవడం వరకే వర్క్ని చేశామని, చేయని వర్క్ని చేశామని చెప్పడం జరిగింది వాళ్ళు. అలాగే ఇలాంటి ప్రతి పంచాయతీలోని ఇలాంటి అవకతవకలు చాలా ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు పేపర్ వరకే పనిచేశారు కానీ వాస్తవంగా వర్క్ అనేది ఎక్కడ ఏం చేయలేదు. ఇలాంటి వర్కుల్ని, ఇలాంటి అవకతవకల్ని బయటికి తీసుకురావాలని మీడియా మిత్రుల్ని అలాగే మా నాయకుల్ని కోరుతున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. మాది తేటకుంట. ఈరోజు రామకృష్ణ గారు గెస్ట్ హౌస్ ద్వారా అధికారులతోటి సమీక్ష చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా పంచాయతీలో కొన్ని అవకతవకలు జరిగాయని విలేకరుల ద్వారా మాకు తెలియజేయడం జరిగింది. దాని పరిణామాల మీద మేము తేటకుంట గ్రామంలో కొన్ని తిరగడం జరిగింది. మా తేటకుంట నూకాలమ్మ తల్లి గుడి పక్కన ఊర చెరువు పైన వాకింగ్ ట్రాక్ అనేది చేసామని చెప్పేసి బిల్లులు చేయించుకోవడం జరిగింది. కానీ అక్కడ వర్క్ అనేది లేదు, బిల్లులు మాత్రం తీసుకున్నారు. ఇలాంటివి ఇంకా చాలా పంచాయతీల్లో ఇలాంటి అవకతవకలు ఉంటాయి. ఈ అధికారులు కూడా దీన్ని మేము బిల్లులు చేసాం కానీ అక్కడ పని లేదని వాళ్ళు కూడా అంటున్నారు. ఇది విలేకరుల ద్వారా మాకు తెలిసింది. ఇలాంటి చర్యలని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఈ బాధ్యతలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము మా తేటకుంట తరఫు నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు కోరుకుంటున్నాము. అస్వస్థతతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాష్ట్ర శాసనసభాపతి స్థానిక శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్లతో కలిసి పరామర్శించారు. అనంతరం అనంతగిరిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి అక్కడున్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్పీకర్ ప్రసాద్
మాట్లాడుతూ 2012లో తాను అధికారంలో ఉన్నప్పుడు ఈ పాఠశాలను ప్రారంభించామని అన్నారు. గడిచిన ఈ 5 ఏళ్లలో గత ప్రభుత్వం ఎలాంటి మరమ్మతులు చేయలేదని అన్నారు. తల్లిదండ్రులు ఎవరు అధైర్యపడొద్దు అని వీలైనంత త్వరగా పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించి అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. విజిట్ చేసినాము, అట్లనే స్కూల్ను కూడా విజిట్ చేద్దామని వచ్చినాము. మీకు అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు, తెలియని విషయం అంటే ఏం లేదు. 2012 లోపల ఈ స్కూల్ శాంక్షన్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దీని రిపేర్స్ కానీ లేకుంటే వేరే డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏవి జరగలేవు ఇక్కడ. మరి అవన్నీ చూసినాం. తప్పకుండా ఈ పిల్లలకు కూడా 800 పైచిలకు మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. కానీ 50 మందికో 40 మందికో ఈ మోషన్స్ వామిటింగ్స్ జరిగినాయి. ఇది కారణాలు వేరే ఉండొచ్చు, కానీ ఏదున్నా కూడా పిల్లలు అందరూ చాలా బాగున్నారు. రోజు రోజు మంచిగా అయిపోతున్నారు. రేపటికి అందరూ మంచిగా అయిపోతారు. ఎందుకు ఇది వచ్చింది అని తెలుసుకొనికనే మేము ఈరోజు కలెక్టర్ గారు, నేను, మరి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్, మరి ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి, చాలామంది నాయకులు అందరం కలిసి మేము చూడడానికి వచ్చినాము. తప్పకుండా అతి తొందర లోపల మీకు తెలుసు, నేనున్నప్పుడే కొత్తగడి స్కూల్స్ కానీ అంతగారిపల్లి స్కూల్స్ కానీ తీసుకొని వచ్చిన. మరి ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని కలెక్టర్ గారు, నేను ఇద్దరము ఈ రిపేర్స్ కానీ, మరి అట్లనే ఇలా స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా దాంట్లో స్టాఫ్ ఎవరు ఉండలేరు, వాళ్ళను ఉండే విధంగా ఆ స్టాఫ్ క్వార్టర్స్ కూడా రిపేర్ చేయించి అవి కూడా చేస్తాం. అట్లనే బాత్రూమ్స్ కూడా బాగలేవు, బాత్రూమ్లు అన్నిటినీ మంచిగా చేయించి ఈ పిల్లలు నలుగురు వండుకొనికే మంచాలు చేసింది, కానీ కింద పడుకోకుండా 4 పైనే పడుకుంటున్నారు. కలెక్టర్ గారు చూసి ఆ మంచాలను 2 మంచాలుగా చేసి ఆ పిల్లలను ఇద్దరిద్దరు పడుకునేటట్టు 4 రూమ్లు కూడా ఖాళీ ఉన్నాయి. ఆ రూమ్లలో వారిని ఆ విధంగా పెట్టే విధంగా ప్రయత్నం చేస్తాం. అట్లనే స్కూల్కు హాస్టల్ వార్డెన్ కూడా లేదు, ప్రిన్సిపాల్ ఒక్కడే ఉన్నాడు. ఒక్కంతో చాలా కష్టమైన పని. ఇంతమంది పిల్లలను చేయాలని అంటే కలెక్టర్ గారు చెప్పిండ్రు, అతి తొందరలో ఒకట హాస్టల్ వార్డెన్ కూడా తీసుకొని వస్తాం ఈ స్కూల్కు. మరి ఇంకా మేము కిచెన్ షెడ్ కానీ ఆర్ఓ ప్లాంట్ కానీ అన్నీ చూసినాం, మంచిగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఇక్కడ ఉన్న చిన్న రిపేర్స్ ఏవైతున్నాయో అవన్నీ ఎంత డబ్బు కానీ ఏమన్నా కానీ ఒకవేళ ప్రభుత్వం తరఫున తీసుకొచ్చేది ఉంటే తీసుకొస్తాం, లేకుంటే మా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉంటుంది, లేకుంటే కలెక్టర్ గారి దగ్గర ఫండ్ ఉంటుంది. ఆ ఫండ్తో ఇమీడియట్గా వాటన్నిటిని రిపేర్ చేయించి ఈ స్కూళ్ళు పాత స్కూల్ ఎప్పుడైతే 2012లో ఏ విధంగా ఉండేనో ఆ విధంగా చేసి పిల్లలకు అందరికీ మంచి స్కూలు అందించే విధంగా తల్లిదండ్రులు ఎవరు భయపడవలసిన అవసరం లేదు. పిల్లల విషయంలో అందరూ మంచిగా హాస్పిటల్లో రికవర్ అవుతున్నారు, తప్పకుండా రికవర్ అయిపోతారు. ఇక ముందు ఇట్లాంటి కార్యక్రమాలు జరగకుండా చూసే పని కలెక్టర్ గారిని నేను కానీ లేకుంటే ఇక్కడ ఉన్న చైర్మన్ కానీ మరి లీడర్స్ అందరం పట్టించుకొని ఆ విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కాళోజీ కళాక్షేత్రంలో జరుగుతున్న పనులు త్వరగా పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ కళాక్షేత్రాన్ని మొత్తం తిరిగి పరిశీలించి ఎక్కడ ఏ పనులు పెండింగ్లో ఉన్నాయో పరిశీలించి తక్షణమే పూర్తి చేయాలని అన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.